ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశం ఈ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తాయి. 2011వ సంవత్సరంలో మన భారతదేశం పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి ఒక రోజుని కేటాయించారంటే దీని ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకోవచ్చు. అసలు పర్యావరణం అంటే మన చుట్టూ పరిసరాల్లో ఉండే జీవ నిర్జీవాంశాలే. ఈ జీవ నిర్జీవాంశాలు ఒకదానితో ఒకటి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. మన పరిసరాల్లో ఉండే చెట్లు, పూల మొక్కలు, వివిధ రకాల జంతువులు వీటన్నింటినీ జీవాంశాలుగా చెప్పవచ్చు. అలాగే గాలి, నీరు, నేల, సూర్యరశ్మి లాంటి భౌతిక అంశాలను నిర్జీవాంశాలుగా చెప్పవచ్చు. ఈ జీవ నిర్జీవాంశాలు పరస్పరం చర్యలు జరుపుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మన పర్యావరణంలో ఉన్న అత్యంత శక్తివంతమైన నిర్జీవాంశం సూర్యుడు. సూర్యుడి నుంచి వెలువడే సౌరశక్తిని జీవరసాయనిక శక్తిగా మార్చుకొని మొక్కలు, జంతువులకు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఈ కాంతి రసాయనిక చర్యనే కిరణజన్య సంయోగ క్రియ అంటాం. సౌరశక్తి జంతువుల్లో కణశ్వాసకు, నిద్రావసరాలకు, చెడు క్రొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. మరి రెండవ నిర్జీవాంశమైన గాలి జీవులన్నింటికీ అత్యంత అవసరం. గాలి లేకపోతే జీవుల మనుగడే లేదు. గాలిలోని ఆక్సిజన్ జీవులన్నింటికీ ప్రాణవాయువు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో మొక్కలు ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. గాలి అనేక అంశీభూతాల మిశ్రమం. గాలిలోని అంశీభూతాలన్నీ సమతలంగా ఉండాలి. ఏమాత్రం తేడా ఉన్నా ఆ ప్రభావం అన్ని సజీవ నిర్జీవాంశాల మీద ఉంటుంది. సాధారణంగా గాలిలోని అంశీభూతాలు: నైట్రోజన్ వాయువు, దాని శాతము 78.084, ఆక్సిజన్ 20.946, ఆర్గాన్ 0.934, కార్బన్ డైఆక్సైడ్ 0.033, నియాన్ 0.00018, హీలియం 0.0000052, మీథేన్ 0.0000020, క్రిప్టాన్ 0.0000014, హైడ్రోజన్ 0.0000005, నైట్రస్ ఆక్సైడ్ 0.0000005, జినాన్ 0.0000008. నీటి ఆవిరి మారుతుంది. దుమ్ము కణాలు మారుతాయి. మూడవ నిర్జీవాంశమైన నేల కొన్ని జీవులకు ఆవాసంగా పనిచేస్తుంది. నేలపై ఉండే హ్యూమస్ అనే సారవంతమైన పొర మొక్కల ఎదుగుదలకు పోషకాలను అందిస్తుంది. అడవులను విచక్షణారహితంగా నరకడం వల్ల వరదల వల్ల, గాలి బలంగా వీయడం వల్ల ఈ హ్యూమస్ పొర పుట్టుకుపోయి నేల కోరివేతకు గురవుతుంది. నేలను కోరివేత నుండి రక్షించాలంటే చెట్లను పెంచాలి. అలాగే నేల సారాన్ని పెంచాలంటే వెర్మి కంపోస్ట్, కంపోస్ట్ ఎరువులు, పచ్చిరొట్ట లాంటి సహజ ఎరువులను వాడాలి. నీటిని జీవజలం, విశ్వద్రావిణి అని కూడా అంటాము. నీరు లేకపోతే ప్రాణకోటి లేదు. నీటిలో కరిగిన ఖనిజ లవణాలను మాత్రమే మొక్కలు పీల్చుకోగలుగుతాయి. మొక్కలు ఆహార పదార్థాలు తయారు చేసుకోవటానికి, విత్తనాలు మొలకెత్తటానికి నీరు కావాలి. జంతువుల్లో ఆహార పదార్థాల జీర్ణానికి, వ్యర్థ పదార్థాల విసర్జనకు, జీవకణాల్లో నీటి శాతం స్థిరంగా ఉండటానికి నీరు అవసరం. జీవ అంశాలైన మొక్కలు, జంతువులు నిర్జీవ అంశాలైన గాలి, నేల, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి జీవిస్తాయి. అలాగే
జీవాంశాలైన మొక్కలు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తాయి. జంతువులు ఆహారం కోసం మొక్కలపై ఆధారపడతాయి. మొక్కలు సూర్యరశ్మి సహాయంతో జీవులన్నింటికీ ఆహారాన్ని తయారు చేస్తున్నాయి కాబట్టి మొక్కల్ని ఉత్పత్తిదారులు అంటాము. మొక్కలు స్వయంగా ఆహారాన్ని తయారు చేస్తున్నాయి కాబట్టి మొక్కల్ని స్వయం పోషకాలు అని కూడా అంటాము. జంతువులు ఆహారం కోసం మొక్కలు ఇతర జంతువులపై ఆధారపడుతున్నాయి కాబట్టి వీటిని పరపోషకాలు అంటాం. అంతేకాకుండా జంతువులు మొక్కల్ని జంతువుల్ని తమ ఆహార అవసరాలకు వినియోగించుకుంటున్నాయి కాబట్టి జంతువుల్ని వినియోగదారులు అని కూడా అంటాం. జంతువులు తినే ఆహారాన్ని బట్టి జంతువులని 3 రకాలుగా చెప్పవచ్చు. అవి శాకాహారులు, మాంసాహారులు, సర్వాహారులు. మొక్కల్ని అంటే ఉత్పత్తిదారుల్ని తినే జంతువుల్ని శాకాహారులు అంటాము. ఉదాహరణకి ఆవు, జింక, ఏనుగు, గుర్రం, కుందేలు. స్వయం పోషకాలైన మొక్కల్ని ఆహారంగా వినియోగించుకుంటున్నాయి కాబట్టి శాకాహారుల్ని ప్రాథమిక వినియోగదారులంటాము. ప్రాథమిక వినియోగదారుల్ని ఆహారంగా తీసుకునే అంటే మాంసాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునే ద్వితీయ వినియోగదారుల్ని మాంసాహారులు అంటాం. ద్వితీయ వినియోగదారులైన మాంసాహారుల్ని ఆహారంగా తీసుకునే జీవుల్ని తృతీయ వినియోగదారులంటాము. ఉదాహరణకి సింహం, పులి, గ్రద్ద. శాకాహారం, మాంసాహారం రెండింటినీ ఆహారంగా తీసుకునే జీవుల్ని సర్వభక్షులు లేదా సర్వాహారులు అంటాము. ఉదాహరణకి మానవుడు, కాకులు, ఎలుగుబంట్లు మొదలైనవి. నేలలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు జంతు వృక్ష కళేబరాలను కుళ్ళింపచేసి మూలకాల విడుదలకు సహాయపడతాయి. ఈ సూక్ష్మజీవుల్నే విచ్ఛిన్నకారులు అంటాం. ఉదాహరణకు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు. విచ్ఛిన్నకారులు విడుదల చేసే మూలకాలు మొక్కలకు పోషకాలుగా ఉపయోగపడతాయి. ఈ విధంగా జీవాంశాలు చనిపోయిన తర్వాత విచ్ఛిన్నకారులచే కుళ్ళింపబడి మట్టిలో కలిసిపోయి నిర్జీవాంశాలుగా మారుతున్నాయి. అలాగే జీవాంశాలైన మొక్కలు జంతువుల మధ్య ఏర్పడే ఆహారపు సంబంధాన్ని ఆహారపు గొలుసు అంటాము. ఉదాహరణకి గడ్డి, మిడత, తొండ, పాము, గ్రద్ద. ప్రకృతిలో ఎన్నో ఆహారపు గొలుసులున్నాయి. ఈ ఆహారపు గొలుసులలో శక్తి ఒక స్థాయి నుండి వేరొక స్థాయికి అంటే మొక్కల నుండి జంతువులకు వెళ్తుంది. ప్రకృతిలోని జీవ అంశాలు, జీవ అంశాలతో సంబంధం కలిగి ఉన్న నిర్జీవ అంశాలు ఇవన్నీ కూడా సహజ వనరులే. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే జీవ అంశాలలో మనం కూడా భాగం కాబట్టి. పర్యావరణాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ముఖ్యాంశాలను చూద్దాం. జీవాంశాలైన మొక్కలు, జంతువులు నిర్జీవాంశాలైన గాలి, నేల, నీరు, సూర్యరశ్మిలతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. జంతువులు తినే ఆహారాన్ని బట్టి జంతువుల్ని శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షులు అని చెప్పవచ్చు. జీవాంశాలైన జంతువులు, మొక్కల మధ్య ఆహారపు సంబంధాన్ని ఆహారపు గొలుసు అంటాము. జీవ నిర్జీవ అంశాల మధ్య సంబంధాలు సజావుగా ఉన్నప్పుడే ప్రకృతి సమతుల స్థితిలో ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.